రెండేళ్ల నుంచి ఉద్యమకారులకు 300 గజాల స్థలం ఇస్తామంటారు, ఏమో చెప్తారు, గౌరవిస్తామంటారు, ఏది లేదు. ఒక్క ఉద్యమకారులకు లేదు, అమరుల కుటుంబాలకు లేదు. మీరు ఏం చేసిండ్రనయ్యా? ఎక్కడిది మీకు అర్హత? దీక్ష గురించి మాట్లాడే అర్హత మీకు లేదు, ఉద్యమం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్కు లేదు. తెలంగాణ రాష్ట్రం భిక్ష కాదు, ఎస్ పోరాడి సాధించుకున్నాం. కేసీఆర్ గారి వీరోచిత పోరాటం, ప్రాణాలకు లెక్క చేయని పోరాటం రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. ఇది కాంగ్రెస్ ఇచ్చినటువంటి భిక్ష కాదు, ఇచ్చిన పార్టీ కాదు. అట్లనే బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రాన్ని ఇచ్చారు, వాళ్ళని కీర్తిస్తామా? దేశాన్ని ఆక్రమించినటువంటి బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇచ్చిండ్రు, వాళ్ళను ఓహో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిండ్రు, ఆహో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిండ్రంటారా? ఇక్కడ కూడా అంతే. పోరాడిన గాంధీని గుర్తు చేస్తారు, ప్రాణాలు బలిపెట్టుకున్నటువంటి భగత్ సింగ్ను జోహార్లు అర్పిస్తారు. ఈ దేశ ప్రజలు ఎంతమంది, అల్లూరి సీతారామరాజు ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది బలిదానాలని గుర్తు చేసుకుంటారు, త్యాగాల్ని గుర్తు చేసుకుంటారు. అంతేగాని బ్రిటిష్ వాళ్ళని ఎవరు పొగడరు, ఇచ్చిరు స్వతంత్రం అని. అట్లనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని తెలంగాణ ప్రజలు అనుకోరు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్ని వంచింది, కలుపుకున్నది మీరు, 60 ఏళ్ళు గోసబెట్టింది మీరు. 2009 డిసెంబర్ 9 నాడు ప్రకటించి మళ్ళీ అదే డిసెంబర్ 23 నాడు ఆంధ్ర వాళ్ళ దొంగ దీక్షలకా లేకపోతే మీ ఇష్టం లేకనా యూటర్న్ తీసుకున్నది మీరు. 2014 దాకా ఆపింది మీరు, ఆత్మ బలిదానాలకు కారణమైంది మీరు. మీకు ఎక్కడిది అర్హత? దీక్ష గురించి మాట్లాడే అర్హత కానీ, ఉద్యమం గురించి మాట్లాడే అర్హత కానీ, రాష్ట్రం మేము ఇచ్చినామని చెప్పుకునే అర్హత కానీ కాంగ్రెస్కు లేదు కాక లేదు. ఇది సత్యం. ప్రజలు ఎవరిని అడిగినా తెలంగాణ ప్రజలు ఇదే చెప్తారు. అంటే నిజంగా బీఆర్ఎస్ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలి. అలాగే సోనియా గాంధీ చిత్రపటానికి ఊరూరా కూడా పాలాభిషేకాలు చేయాలని అయితే మాత్రం కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఎస్, కేసీఆర్ గారు చిత్తశుద్ధి కలిగి, నిజాయితీ కలిగి అమ్మ ఇచ్చిందని ఇచ్చిన నాడు వెళ్ళొచ్చిండ్రు. ఇదే డిసెంబర్ 9 నాడు ప్రకటన మీరు అలాగే కొనసాగితే మేము ఇప్పుడు చేసేవాళ్ళం. ఇంతమంది ఆత్మ బలిదానాలకు కారణమైన మిమ్మల్ని మేము ఎట్లా? బ్రిటిష్ వాళ్ళు ఇక స్వతంత్రం ఇచ్చిండ్రని వాళ్ళను పొగుడుతామా? వాళ్ళను దేశానికి స్వతంత్రం ఇచ్చిండ్రని బ్రిటిష్ వాళ్ళని పొగుడుతామా? జలియన్ వాలా బాగ్ దురంతానికి కారణమైనటువంటి బ్రిటిష్ వాళ్ళని డయ్యర్ను కాల్చి రాలే మన వాళ్ళు వెళ్ళి. ఇది ప్రజాస్వామ్యం, ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మిమ్మల్ని కాల్చలేకపోతుండొచ్చు, కానీ తప్పకుండా నిందిస్తాం. కారణం మీరే, దోషులు మీరే. నేను ఎందుకు, రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు కదా సోనియా గాంధీ గారు బలిదేవత అని. ఆయన మాటనే నిజం. సోనియా గాంధీ గారు బలిదేవత అన్న రేవంత్ రెడ్డి గారి మాటనే నిజం. బలిదేవత అన్న మీ నోటిని మేము మాట మార్చేటోళ్ళం కాదండి. మేము బీఆర్ఎస్గా ఉద్యమకారులుగా కేసీఆర్ గారు అడుగుజాడల్లో నడిచి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైనటువంటి మేము తప్పకుండా మా స్టాండ్ మీద మేము ఉంటాం. ఎవరికి తల వంచం, మాట తప్పం, మడమ దిప్పం. మీలాగా నిన్న బలదేవత అని ఇలా దేవత అనే నోరైతే మాది కాదండి. ఒకే మాట మీద మేము ఉంటాం.